హాయ్ అండి. ఈ రోజు నేను హారతి రెసిపీని చూపించబోతున్నాను. మా సైడ్ అయితే హారతి అంటారు. కొందరైతే తాలికల పాయసం అని కూడా అంటారు. ఈ హారతి వినాయక చవితి లేదా ఏకాదశి అలాంటి స్పెషల్ డెకరేషన్‌లో చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు వేయాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ బెల్లం, కొద్దిగా ఉప్పు వేసి బెల్లం అంతగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర పిండి అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను పొడి పిండి తీసుకుంటున్నాను కాబట్టి ఇందులో నేను గ్లాసున్నర పొడి పిండి అనేది వేసాను. అదే మీరు తడి పిండి తీసుకుంటే కనుక ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ పిండి అనేది సరిపోతుందన్నమాట. ఈ పిండిని బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని పిండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చపాతీలు తీసుకున్నట్టుగా ముద్దలా చేసుకుని కొద్దిగా పొడి పిండిని కూడా పక్కన వేసుకుని కొద్ది కొద్దిగా తాలికలు అనేవి ఇలా చేతితో రెడీ చేసుకోవాలి. మీకు చేతితో కనుక సరిగ్గా రాకపోతే ఏదన్నా చెక్క లాంటిది కానీ లేదా పీట అయినా సరే, లేకపోతే మనం వెజిటేబుల్ కట్ చేసుకున్న చాపర్ కానీ తీసుకుని దీనిపైన కొంచెం పిండి జల్లి వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా చేసుకోవాలి. తాలికలన్నీ ఇలా రెడీ చేసేసుకొని కొద్దిగా పిండి అన్నది జల్లి పక్కన పెట్టండి. ఒక 2 టేబుల్ స్పూన్ పిండి తీసుకుని ఇలా వాటర్ కలిపి పక్కన ఉంచండి. ఈలోగా స్టవ్ మీద మరో పెద్ద గిన్నె పెట్టుకుని దీంట్లో ఒక 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం వేసి బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న తాలికలు అనేవి ఇందులో వేసేయాలన్నమాట. తాలికలు వేసేసిన తర్వాత ఇందులో గరిటె అనేది పెట్టకుండా తాలికలు ఉడికేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ తాలికలు ఉడికితే సరిపోద్ది. ఇది ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇందులో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని యాలకుల పొడి కూడా వేసుకోవాలి. నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే. 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి మనం సర్వింగ్ బౌల్లో వేసేసుకోండి. అంతేనండి, హారతి అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.